చలపతిరావు మాట్లాడిన మాటలు బాధాకరమన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లీడర్లు. ఇంకోసారి ఆర్టిస్టులు అట్లా మాట్లాడరని వాళ్ళ తరపున మాటిస్తున్నామన్నారు. కాదని ఎవరైనా అట్లా మాట్లాడితే మా అసోసియేషన్ నుంచి వాళ్ళ సభ్యత్వం రద్దు చేస్తామన్నారు. సభలో ఉన్నప్పుడు ఇసొంటి జరగకుండా చూసుకుంటామన్నారు. చలపతిరావుని క్షమించమని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున కోరుతున్నామన్నారు మా లీడర్లు. ఇది దురదృష్టకరమైన సంఘటన. చలపతిరావు గారు ఆ మాట అంటాం తప్పు. మేము కూడా ఖండిస్తున్నాం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపు నుంచి. ఆయన కూడా నాతో మాట్లాడటం జరిగింది, నాతో నరేష్ గారితో. చాలా బాధపడ్డారు. నేను చేసిన తప్పే, ఇలా ఛానల్స్కి వెళ్ళిపోవడం నేను తప్పు అని చెప్పాను. ఆయనతో మా అందరికీ చాలా సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. షూటింగ్లో ఆయన ఉంటే మాకు మంచి విషయాలు చెప్పడమే జరుగుతుంది తప్పితే ఎప్పుడు ఇలాంటి వాక్యాలు ఆయన ఎక్కడ చేయడం మేము ఎప్పుడైతే చూడలేదు అసోసియేషన్ నుంచి. ఇది ఏమవుతుందంటే ఈ మధ్యన చిన్న ఎంటర్టైన్మెంట్ కార్యక్రమం కింద అయిపోయింది కొంతమంది ఆర్టిస్టులకి. దీనివల్ల ఇబ్బందులు కూడా ఫేస్ చేయడం జరిగింది. వాళ్ళు అనాలని అన్నారా, ఇలా అనకూడదు అన్న విషయం మాట నోటి దాటిపోయాక తెలిసిందన్నది ఇబ్బందికరమైన పరిస్థితి. ఈ విషయంలో చలపతిరావు గారు చాలా బాధపడుతున్నారు. ఆయన క్షమించమని అడిగారు. మేము కూడా మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి చలపతిరావు గారిని క్షమించమని, ఇంకొకసారి ఆర్టిస్టుల తరపు నుంచి ఇలాంటి ఇబ్బందికరమైన వాక్యాలు రావని మేము మాటిస్తూ, అలాంటి వాక్యాలు ఇంకొకసారి అవునా వస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చాలా సీరియస్గా స్పందిస్తుందని, మెంబర్షిప్ కూడా తీసేయడం జరుగుతుంది అని మీకు తెలియజేస్తూ, ఇది ఇంతటితో సమస్యపోయే జట్టు మీరు చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సీనియర్ నటులు చలపతిరావు గారు వ్యాఖ్యలకి మేమందరం కూడా మా తరఫు నుంచి, సినిమా ఇండస్ట్రీ తరఫు నుంచి ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఫస్ట్ ఎందుకంటే ఒకటి, సినిమా ఇండస్ట్రీలో కూడా మహిళలు చాలామంది ఉన్నారు. అందరం కలిసి పనిచేస్తాం. ఒక సంతోషకరమైన వాతావరణంలో కార్యక్రమాలు జరుపుకుంటాం మేము. ఆడియో ఫంక్షన్లు కానీ ఇవి కానీ. ఒక సభలో సభా మర్యాద పాటించడం, సమన్వయం పాటించడం ఇది చాలా అవసరం. చాలా మట్టుకు కూడా ఇలా జోకులతోనే కొనసాగుతాయి సరదాగా ఒక మంచి వాతావరణంలో. కాకపోతే నటులు కొంతమంది హాస్యానికి ఇటువంటి అవసరం లేని వ్యాఖ్యలకి చిన్న మంచు పొర ఉంటుంది. దాన్ని గ్రహించక ఏదో ఒక ఉత్సాహంలో ఎంటర్టైనర్స్ కాబట్టి ఏదో ఒకటి మాట్లాడేయడం, అది సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ అవ్వడం, ఇవన్నీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఇది మాకు కూడా ఒక గుణపాఠం. మా నటులు మా వాళ్ళకు కూడా అందరికీ ఒక గుణపాఠం. మీడియా ఉన్నప్పుడు ఎవరు పర్సనల్ లైఫ్లో వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ వ్యాఖ్యలు ఇవన్నీ వేరే ఉండవచ్చు, అది వాళ్ళ ఇష్టం. అది కానీ సభలో ఉన్నప్పుడు ఇటువంటిది జరగకుండా చూడడం అనేది మా అందరి బాధ్యత. కాబట్టి మహిళా సంఘాలకి, మహిళలకి, మహిళా ప్రపంచానికి మేమందరం కూడా, మా ప్రెసిడెంట్ గారు శివాజీరాజే గారు, మేమందరం కూడా చలపతిరావు గారి తరఫున కూడా క్షమాపణ కోరుతున్నాం.